హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, టీవీఎస్ అపాచీ RR 310. RR అంటే రేస్ రెప్లికా. ఫస్ట్ ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు టీవీఎస్ కంపెనీ దగ్గర నుంచి. 2017లో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. మంచి స్పెసిఫికేషన్స్తో, అలాగే మంచి బడ్జెట్లో అయితే ఈ వెహికల్ టీవీఎస్ కంపెనీ అయితే లాంచ్ చేసింది. కానీ రీసెంట్గా ఈ వెహికల్కి ఇంకా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేసి మంచి బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు. సో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ ఫీచర్ విషయానికి వస్తే న్యూ ఏరోడైనమిక్ వింగ్లెట్స్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ వింగ్లెట్స్ అనేది మనం సూపర్ బైక్స్కి అయితే ఎక్కువ చూస్తాము. ఈ మధ్య ZX-10Rకి అయితే వచ్చింది. ఎప్పటి నుంచో మనకి డుకాటి పనిగాలే V4 ఆ వెహికల్స్కి అయితే ఉన్నాయి కదా. సో ఈ వెహికల్కి కూడా ఈసారి వింగ్లెట్స్ అయితే తీసుకొచ్చారు. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, ఫ్రంట్ వీల్ అనేది ఇట్లా పైకి లెగకుండా డౌన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండి సో స్ట్రైట్గా స్టెబిలిటీగా ముందుకు వెళ్ళడానికి ఈ వింగ్లెట్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. అలాగే బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు. సో చాలా స్మూత్గా మీరు హైవే మీద స్పీడ్గా వెళ్ళడానికి, చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయడానికి క్విక్ షిఫ్టర్ అయితే ఉపయోగపడింది. సో మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీరు క్లచ్ అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే యాక్సిలేటర్ అనేది ఇట్లా డౌన్ చేయకుండానే మీరు హ్యాపీగా సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ వేయొచ్చు, అలాగే తీయొచ్చు. సో ఇదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తర్వాత RTDSC అనే కొత్త ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు. రేస్ ట్యూన్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మంచి స్టెబిలిటీ ఉండడానికి ఈ ఫీచర్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. అలాగే ట్రాన్స్పరెంట్ క్లచ్ కవర్ అయితే ఇచ్చారు. జనరల్ గా మనం ఇలాంటి ఫీచర్ అనేది డుకాటి వెహికల్స్ లో ఎక్కువ చూస్తాము. క్లచ్ అయితే మనకి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆ వెహికల్ లో ఉంటుంది కదా. ఈసారి ఈ వెహికల్ కూడా ఐ క్యాచీగా ఉండడానికి ట్రాన్స్పరెంట్ క్లచ్ కవర్ అయితే ఇచ్చారు. చూస్తానికి మాత్రం చాలా బాగుంది. TPMS కూడా ఇంక్లూడ్ చేశారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. మన వెహికల్ లో టైర్ ప్రెజర్ ఎంత ఉంది అనేది కూడా మనము ఈసారి కన్సోల్ లో కూడా చూసుకోవచ్చు. అలాగే ఈసారి క్రూజ్ కంట్రోల్ కూడా ఈ వెహికల్ కి ఇచ్చారు. సో మీరు హైవే మీద ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అని అనుకుంటే చాలా కంఫర్టబుల్ గా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. టీవీఎస్ అపాచీ RTR 310లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఈసారి ఈ వెహికల్ కూడా ఇచ్చారు. అలాగే హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. ప్రీవియస్ గా అపాచీ RR 310 అనేది 3 కలర్స్ లో లభిస్తా ఉంది కదా, రేస్ రెప్లికా, బ్లాక్ అండ్ రెడ్. ఈసారి బాంబర్ గ్రే అని చెప్పేసి కొత్త కలర్ అయితే ఇంక్లూడ్ చేశారు. అదైతే చూస్తానికి చాలా బాగుంది. మీ అందరికి ఇందాకే చెప్పాను కదా, ఈ వెహికల్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారని చెప్పేసి. RTDSC లో మీకు చాలా మంచి ఫంక్షన్స్ అయితే ఈసారి ఇంక్లూడ్ చేశారు. అందులో కార్నరింగ్ ABS కూడా ఉంది. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీరు కార్నరింగ్ చేసేటప్పుడు కింద పడిపోకుండా, స్లిప్ అవ్వకుండా ఇది చాలా బాగా ఉపయోగపడింది. అలాగే మీకు కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఎప్పుడైనా మీరు ఇట్లా టర్నింగ్ తిప్పేటప్పుడు అక్కడ స్లిప్పరీ రోడ్స్ ఉన్నాయనుకోండి, సో మీకు పవర్ అనేది కొంచెం తగ్గిపోయింది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డేకి మిమ్మల్ని కింద పడేయకుండా వెహికల్ అయితే ముందుకు తీసుకెళ్ళింది. అలాగే వాళ్ళు ఫస్ట్ కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఏ వెహికల్ లో కూడా ఇలాంటి ఫీచర్ అయితే లేదు భయ్యా. సో టీవీఎస్ కంపెనీ వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చారు RR 310కి. ఇంకా అయిపోలేదు, వీలీ కంట్రోల్ అనే మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. జనరల్గా ఈ ఫీచర్ అనేది మనం ఎక్కువగా BMW వెహికల్స్లో చూస్తాము. RR 310లో కూడా ఇంక్లూడ్ చేశారు. రేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్ కానీ, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ కానీ, ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మీకు ఈసారి RR 310 అయితే లభిస్తూ ఉంది. అలాగే 5 ఇంచెస్ కలర్ TFT వర్టికల్ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ మనం తెలుసుకోవచ్చు. ల్యాప్ టైమింగ్ తెలుసుకోవచ్చు, స్పీడోమీటర్, ఓడోమీటర్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కూడా ఉంది. అంటే బ్లూటూత్ నావిగేషన్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా సస్పెన్షన్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఒక మంచి ఫీచరే. అలాగే టీవీఎస్ కంపెనీ వాళ్ళు బిల్ట్ టు ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకి ఇచ్చారనమాట. సో మనకు నచ్చినట్టుగా మనము ఆ వెహికల్ని డిజైన్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో పవర్ విషయానికి వస్తే 34 PS పవర్ అనేది పాత వెహికల్లో ఉంది కదా, ఒక 4 PS పవర్ అనేది యాడ్ చేసి 38 PS పవర్ తో మనకి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. 27 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే పాత వెహికల్ ఉంది, కానీ ఈసారి 29 Nm టార్క్ కి పెంచారని చెప్పుకోవచ్చు. ఎయిర్ ఇంటేక్ అనేది 13% పెరగడం వల్ల మీకు పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా పెరిగింది. అలాగే థ్రాటిల్ బాడీ డయామీటర్ పెంచారు. మనకి పిస్టన్స్ కూడా 10% వెయిట్ అయితే తగ్గించారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే 4 PS పవర్ అనేది పెరిగింది. అలాగే 2 Nm టార్క్ కూడా పెరిగింది. కాబట్టి ఈసారి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 2,92,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టారు రెడ్ కలర్ది. 2,97,000 రూపీస్లో బాంబర్ గ్రే అయితే లభిస్తూ ఉంది. అలాగే రేస్ రెప్లికా ఎడిషన్ వచ్చేప్పటికి ఇంకొక 7,000 రూపీస్ మీరు యాడ్ చేసుకోవాలి. లేదు బ్రో, నాకు కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది, నాకు క్విక్ షిఫ్టర్ కూడా వద్దు అని అనుకుంటే మాత్రం మీరు 2,75,000 రూపీస్లో బేస్ వేరియంట్ అంటే క్విక్ షిఫ్టర్ లేనిది రెడ్ కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్తో పాటు డైనమిక్ ప్రో కిట్ అనేది లాంచ్ చేశారు. డైనమిక్ కిట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,000 రూపీస్ అయితే ఉంది. డైనమిక్ ప్రో కిట్ చూసుకున్నట్లయితే మీకు 16,000 రూపీస్లో లభిస్తూ ఉంది. డైనమిక్ కిట్లో చూసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. బ్రేస్ కోటెడ్ డ్రైవ్ చైన్ తో లభిస్తూ ఉంది. డైనమిక్ ప్రో కిట్ లో సేఫ్టీ అనేది ఎక్కువగా ఫోకస్ చేశారు. RTDSC అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు డిఫరెన్సెస్ అయితే మీకు ఉన్నాయి డైనమిక్ కిట్ కి, డైనమిక్ ప్రో కిట్ కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి సంబంధించిన ఫీచర్స్ అయితే. ఏవైతే ఫీచర్స్ కావాలో దానికన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఈసారి అపాచీ RR
310లో ఇచ్చారు. మీరు కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేను చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీరు డైనమిక్ కిట్ కానీ డైనమిక్ ప్రో కిట్ కానీ మీరు యాడ్ చేసుకున్నట్లయితే 3,50,000 3,60,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి మీకు కావాల్సిన కిట్ అయితే వాళ్ళకి చెప్పండి. దాని ప్రకారంగా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తారు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే వీలీ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ఏబిఎస్ కానీ, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ఫీచర్స్ అన్ని కూడా. సో ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయి కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.